ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు, మరి మమ్మల్ని మా పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. మంచిది. వారి ప్రత్యేకంగా దీని వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు ఒక ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకరమైనటువంటి దేవ, ఇదిగో ప్రభా, మీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని మేము ధ్యానించుకొని పోతుండగా మన కుటుంబాలకును ఆత్మీయ జీవితాలకును మేలు కలిగి చేసి మీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి వాక్యంలోనికి వెళదాం. ఇంకా దేనికి మనం ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క వాక్య భావంలోనికి ముందుకు వెళదాం. అలాగనే మరి కామెంట్స్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకి, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 10వ వచనము 9వ వచనము మరి 2వ అధ్యాయంలో మనం చదువుకుందాం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అంటాడు. మనం వాక్యాన్ని లోతుగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనము సంపూర్ణులమై ఉన్నాము. సంపూర్ణులము అనగా కంప్లీట్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫుల్నెస్ ఆర్ మెచ్యూరిటీ. ఎవరి ద్వారా సంపూర్ణులమై ఉన్నాము అనగా క్రీస్తు ద్వారా మనము సంపూర్ణులమై ఉన్నాం. అవును, క్రీస్తు ద్వారానే మనం పరిశుద్ధతలోనికి వచ్చాం. క్రీస్తు ద్వారానే మన మీదున్న శాపం అనే కాడి తొలగించబడింది. క్రీస్తు ద్వారానే మన మీద ఉన్నటువంటి ప్రతి అపవాది మన మీద మోపిన ఆ కాడి అన్నిటిని కూడా క్రీస్తే దాన్ని తొలగించి వేశాడు. ఎంత సంతోషకరం, ఎంత ఆనందకరం. క్రీస్తు లేకుండా మనము అసంపూర్ణులమై ఉంటున్నాం. సో క్రీస్తు ద్వారా మనకేం కలిగిందని వాక్య భావం దేవుడు మనతో ఏం మాట్లాడుతుందనగా, మనము సంపూర్ణతలోనికి వచ్చినాం. కాబట్టి ప్రేమ వారిలాగా క్రీస్తు ద్వారా మనకి ఎలా సంపూర్ణం కలుగుతుంది అని అంటే 9వ వచనంలో ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అంటాడు. సర్వ పరిపూర్ణత, దైవత్వము, పరిశుద్ధత ఎక్కడ నివసిస్తుంది అని మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క దేహంలో, క్రీస్తులో ఆయన శరీరధారిగా బ్రతికినటువంటి 33.5 సంవత్సరాలలో క్రీస్తు ఏ లోపము లేని వాడిగా, ఏ పాపము లేని వాడిగా క్రీస్తు లోకములో జీవించాడు. దైవత్వము, పరిశుద్ధత క్రీస్తులో సంపూర్ణముగా, పరిపూర్ణముగా ఉన్నది కనుక మనము కూడా క్రీస్తు ద్వారా సంపూర్ణముగా చేయబడుతున్నాం. అంటే పరిశుద్ధతలోనికి వచ్చాం, చేయబడ్డాం, పవిత్రపరచబడ్డాం, నూతన పరచబడ్డాం. ఎందుకు మనం నూతన పరచబడ్డామనంటే కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఎలాగూ లేక దేవుడు ఎలాగూ మనల్ని చేశాడు, పవిత్రత కలిగి చేశాడని ఆ మాటను మనం లోతుగా గమనించినట్లయితే కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అంటాడు. ఏమంటాడండి? ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. సో క్రీస్తు ద్వారా ఈ కొలస్సీ రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మనము సంపూర్ణంగా చేయబడ్డాం.
క్రీస్తు యేసులో మనం ఎలా ఉన్నాము అనంటే ఆయన ద్వారా. ఆయన ఎవరు? దేవాతి దేవుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ దేవాతి దేవుని ద్వారా, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని ద్వారా మనము క్రీస్తు యందు నివసించగలుగుతున్నాం. ఆమేన్. సో క్రీస్తు మనల్ని ఏం చేశాడంట? సంపూర్ణులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధపరిచాడు. 31వ వచనం ఏమంటే తెలుసా? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఆమేన్. సో క్రీస్తు నందున్నటువంటి మనకి ఆ దేవుని ద్వారా, క్రీస్తు నందు మనకు కలిగినటువంటి మేలు ఏంటిదనంటే నీతియు, పరిశుద్ధతయు, ఇంకేం చేశాడంట? విమోచనాన్ని కలుగచేశాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఒక మాట మనం మర్చిపోకూడదు. క్రీస్తు ద్వారా మనము సంపూర్ణముగా చేయబడ్డాం. అంటే ఆ ఉన్నతమైనటువంటి పిలుపు ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధమైన పిలుపు ద్వారా మనల్ని పిలిచాడు. యూనివర్సల్ కాల్. సంపూర్ణులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఏలయనగా మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని ఆటక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు. చీకటిలో ఉన్నటువంటి మనల్ని, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ద్వారా పరిశుద్ధత అనే సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి మంచి మాట ఏంటంటే ఈ సంపూర్ణతలో మనం సాగిపోయే వారంగా ఉండాలి. అనగా ఈ పరిశుద్ధతలో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తులో సర్వ సంపూర్ణత కలిగిన దేవత్వం ఆయనలో ఉన్నది. క్రీస్తు జీవించినట్టుగా మనము జీవించాలని, క్రీస్తు బ్రతికినట్లుగా మనము కూడా ఈ లోకంలో బ్రతకాలన్నదే ప్రభు యొక్క సంకల్పం. అందుకే పౌలు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఆమె ఏమంటాడండి? నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, ఆయన అడుగుజాడలోనే నడుచుకున్నా, నేను ఆయన ఇమిటేట్ చేశాను. మన జీవితాల్లో కూడా క్రీస్తు చూపినటువంటి మాదిరి అనే ఆ పరిశుద్ధతలో, అనే సంపూర్ణతలో మన విశ్వాస జీవితాలు సాగిపోయేటట్టుగా మనం ముందుకు సాగాలి. పేతురు రాసిన అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అదే అంటాడు. 20వ వచనం చూసినట్లయితే, లేక 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ద్వారా మనం సంపూర్ణులమనే పరిస్థితుల్లోనికి వచ్చాం, సంపూర్ణంగా చేయబడ్డాం, అసంపూర్ణులుగా కాలేదు మనం. కాబట్టి ఈ సంపూర్ణతలో మనం ముందుకు కొనసాగించబడుతూ ఉండాలి అనంటే క్రీస్తు మనకు మాదిరి చూపిపోయాడు. ఆయన అడుగుజాడలో నడవాలన్నదే ప్రభు యొక్క సంకల్పం. రెండవ రాకడ వరకు మన విశ్వాస జీవితాలు ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సంపూర్ణమైన జీవితంలో ముందుకు సాగాలన్నదే ప్రభు యొక్క సంకల్పం. కాబట్టి ఒక మాటను గుర్తించాలి, యేసయ్య ద్వారా నువ్వు సంపూర్ణంగా చేయబడ్డావు, పరిశుద్ధతలోనికి వచ్చావు. ఆయన ద్వారా మీరు సంపూర్ణులై ఉన్నారు. క్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధులై ఉన్నారు. క్రీస్తు ద్వారా మీరు పవిత్రులై ఉన్నారు. క్రీస్తు ద్వారా మీరు విమోచించబడ్డారు. క్రీస్తు ద్వారా మీరు నీతిగా చేయబడ్డారు. కాబట్టి ఆ నీతిలోని, ఆ పరిశుద్ధతలోని, ఆ ఉన్నతమైన పిలుపులోని మన విశ్వాస జీవితాలు ముందుకు సాగాలి. కానీ వెనుకకు మనం అడిగేసే వారంగా ఉండకూడదు, వెనుకకు తప్పిపోయే వారంగా ఉండకూడదు.
వెనుకకు జారిపోయే వారంగా ఉండకూడదు, లోకంలో మిగిలిపోయే వారంగా ఉండకూడదు. కానీ ఆ పరిశుద్ధతలోనే మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. చాలా మంది మనం గమనించినట్లయితే చాలా మంది జీవితంలో నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. ప్రభుని ఎవరు చూస్తారులే నేను చేసే పనులని. ఎబ్రిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడంటే, ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. Once you are washed by the blood of Jesus Christ, once you made righteousness, క్రీస్తు ద్వారా నీతిగా నువ్వు చేయబడ్డావు, ఆ రీతిలోనే ఆ యొక్క స్టేజ్లోనే ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్టేజ్లోనే నీ జీవితం కొనసాగించాలి తప్ప తొట్టిల్లి పడిపోయేటటువంటి బిడ్డగా సంపూర్ణతలోనే ఆ పరిశుద్ధతలోనే ఆ ఉన్నతమైనటువంటి దైవత్వంలోనే నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు కొరకు జీవించేవాడుగా నువ్వు ఉండాలి, క్రీస్తు కొరకు బ్రతికేవాడుగా ఉండాలి. అందుకనే యెహోషువ ఒక మంచి మాట అంటే తెలుసండి, యెహోషువ మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అంటాడు. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ you might be facing in your life, but you have taken a decision, and you and your family and your children, that you have to live a life of holy, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు నేను రక్షించబడ్డాను కదా, అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతాను పరలోక రాజ్యానికి, చక్కగా అక్కడ కూర్చుంటాను అనుకో. రక్షణ ఒక మెట్టే, నేను అనటం లేదు. కానీ చివరి వరకు మన జీవితాలను కూడా ప్రభువులో మనం కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకోవాలి. అందుకే యేసు ఒక మాట అన్నాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసముని కనుగొందునా అన్నాడు. అంటే రక్షించబడ్డాం కదా, అయిపోయింది కదా, ఆ మాటకు వచ్చేసరికి సరిపోతుంది కదా. కానీ యేసయ్య నొక్కి చెప్పిన మాట ఏంటంటే, I want to find faith in the lives of the people. So Jesus looking towards such people. అలాంటి ప్రజల కోసం దేవుడు ఆకాంక్ష కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యేసయ్య. కాబట్టి క్రీస్తు నిన్ను సంపూర్ణంగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు, ఆయన నీతినిగా చేశాడు. ఆ నీతిలో చివరి దశ వరకు, అనగా 2వ రాకడ వరకు పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. గలుగుతున్నావా? ఏం తెలుసులే దేవుడికి, నా అన్ని గమనిస్తాడా, మనుషులకు మరుగు చేయబడి ఉంది కదా అని అనుకుంటారు చాలా మంది. 15వ అధ్యాయం సామెతలు రాసిన గ్రంథం, సామెతలు సల్మోన్ గారు రాసినటువంటి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం అంటాడు కదా, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నది, నరల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా అంటాడు. Everything will be transparent to Lord Jesus Christ. Nothing is hidden before him. Everything, whatever you do, he will find out. Whatever you do in secret places, that will be announced in the open places. Whatever you do in secret or in the rooms, that will be caught up in open places. God knows everything. దేవునికి సమస్తం తెలుసు. మనం అనుకుంటున్నాం ఆయన నన్ను ఎవరు చూస్తారు, మనం అనుకుంటాం చాలా మటుకు సీక్రెట్ ప్లేసెస్ జరుగుతున్న వాటిని ఎవరు చూస్తారు. ఏమంటాడు దేవుడు? పాతాళం కనబడుతుందంట, అగాధ కూపం కనబడుతుందంట, మరి నెవరిలో హృదయం కనిపించదా అని అంటారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ టు గాడ్. సో వన్స్ యూ caught by the blood of Jesus Christ, once you made or coming into the completion through Jesus Christ, you have to take a step of faith to live a worthy life, a holy life until the second coming of Jesus Christ. క్రీస్తు 2వ రాకడ వరకు పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ
సంపూర్ణతలో ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. సంపూర్ణత అనే మాట లోతు మనం అర్థం చేసుకుంటే ద డీటీనెస్ ఆఫ్ గాడ్, లేకపోతే దైవత్వం, పరిశుద్ధత అనేటువంటిది అనమాట. సో దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఆ పరిశుద్ధత మనకు అడాప్ట్ చేశాడు, మనకు కలుగ చేశాడు. ఈ పరిశుద్ధత అనే ఈ జీవితాన్ని చివరి వరకు మనం కొనసాగించేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ టు గాడ్. దేవునికి ప్రతిది కూడా కనబడుతుంది, కనబడని స్పష్టమేది కూడా లేదు. ఇంకొక మాట చూస్తే కీర్తన గ్రంథంలోనే ఇంకో మాట గబగబా చూసి మీకు నేను కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 33వ కీర్తన మనం చూసినట్లయితే 33వ కీర్తన 14 వచనం 13-14 వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎవరు చూస్తున్నారులే? మనల్ని ఎవరు కనబెడుతున్నారులే? అసలు మన క్రియలన్నీ ఎవరు చూస్తారులే? కనబెట్టకుండా సీక్రెట్ థింగ్స్ విల్ బి డన్. ఎవ్రీ సీక్రెట్ ఇస్ బిలాంగ్స్ టు గాడ్. నాట్ అలా. ప్రతి రహస్యము ప్రభుదయింది, మనది కాదు. యూ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ గాడ్ సర్వర్. దేవుని యొక్క శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. యూనో, when people of God stood before the Red Sea and God said just simply stretch out the rod towards the Red Sea అన్నాడు. నీ కర్రను ఆ సముద్రం వైపు చాపడి దేవుని ఆజ్ఞకు లోబడి కర్ర ఆ దేవుడు చెప్పిన దానికి లోబడి సముద్రం ఏమైంది? పాయలైపోయింది. తెలుసండి, యూ షుడ్ నాట్ ఆర్ యూ కెనాట్. నీవు దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనేసే వాళ్ళని ఉండకూడదు. హి నోస్ ఎవ్రీథింగ్. హి కంట్రోల్స్ ఎవ్రీథింగ్. అదే 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రికలోని 10వ వచనం ఏమంటే తెలుసండి? 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 10వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మరొకసారి కదా. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. యు బీన్ మేడ్ ఆర్ కంప్లీట్, ఆర్ యు బీన్ మేడ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫుల్నెస్, ఆర్ కమింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ, ఆర్ కమింగ్ ఇన్ టు ద ప్యూరిటీ, ఆర్ కమింగ్ ఇన్ టు ద హోలీనెస్. పరిశుద్ధతలోనికి క్రీస్తు ద్వారా వచ్చావు. నాట్ యువర్ సెల్ఫ్, నాట్ ఆఫ్ సెల్ఫ్ బోస్టింగ్, నాట్ ఆఫ్ సెల్ఫ్ డబ్బా, బట్ యు మేడ్ కంప్లీట్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ద్వారానే నువ్వు సంపూర్ణంగా చేయబడ్డావు. ఇంకా దాని కింద ఏమంటాడంటే ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైనట్టు ఎవ్రీ గవర్న్స్, ఎవ్రీ ప్రిన్సిపాలిటీస్ గవర్న్డ్ బై ద లార్డ్ జీసస్. ప్రతిదీ కూడా ఆయన చేత ఆపరేట్ చేయబడుతుంది. ఈ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఆయన సమస్త ఆధిపత్యాన్ని కలిగిన వాడు. అదే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటారు తెలుసండి? ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, లేకపోతే అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్. Even it is a principalities, even it is authority, even it is whatever there in the earth or beneath the earth or above the earth or under the sky or under the heaven, it was made through him and with him అని అంటాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, సో ఎవ్రీ పవర్ ఇన్ హిస్ హ్యాండ్. He has a controlling power of the universe. And you need to understand, you made complete or you made fullness. సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి ఎలా వచ్చావు? క్రీస్తు ద్వారా. కనుక ఆ పరిశుద్ధత చివరి వరకు మనం కాపాడుకొని నడవగలుగుతున్నామా? కాపాడుకొని మనం ముందుకు సాగగలుగుతున్నామా? ప్రభు నీ పట్ల అదే ఆశపడుతున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగం, దేవుని యొక్క బిడలమైనటువంటి మనం ఒకసారి మనం గమనించాలి. కాబట్టి we are in Christ through the Lord or through the God. We are in Christ. So those who are in Christ, they made complete or fullness or maturity.
సో దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ అకార్డింగ్ టు రోమన్ చాప్టర్ 8:1 ఏమంటాడు? 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. ఆ మాట పెట్టి చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. యు ఆర్ ఇన్ క్రైస్ట్. హౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్? క్రీస్తు యేసునందు నువ్వు ఎలా ఉన్నావు? ఓన్లీ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. బికాస్ ఆఫ్ హిమ్ హి లవ్డ్ us. ప్రేమించాడులే అని అనుకుంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న మనల్ని ప్రేమించాడు ఆయన. సో మనల్ని ప్రేమించి మనం నశించుకోకుండా ఉండటానికి క్రీస్తుని మన కోసం పంపించాడు. సో హూ ఎవర్ రన్ ఇన్ టు ద జీసస్ క్రైస్ట్, హూ ఎవర్ కమింగ్ ఇన్ టు ద జీసస్ క్రైస్ట్, హూ ఎవర్ డ్వెల్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, అండ్ దే విల్ బి ఎ న్యూ క్రియేషన్, నో డౌట్ అబౌట్ దట్. వాళ్ళు నూతన సృష్టి. ఆమేన్. సో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. సో హూ ఆర్ ఇన్ క్రైస్ట్. అందుకనే 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో 2 కొరింథీయులు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటాడు. 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. హూ ఎవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ who are in Christ Jesus. ఏమైందంట? వాడు నూతన సృష్టి. అయితే నూతన సృష్టి అయితే ఏంటయ్యా అని అనుకుంటాను. ఏమంటాడంటే దాని తర్వాత పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఆమేన్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. యు ఆర్ ఎ న్యూ బోర్న్ బేబీ ఇన్ క్రైస్ట్ జీసస్ త్రూ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా క్రీస్తునందు నువ్వు నూతన సృష్టి. ఆమేన్. సో హూ ఎవర్ ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి కూడా ఏ శిక్షా విధి లేదు అన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. సో నూతన సృష్టి అనే జీవితాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నదే ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఆశ. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు అద్భుతమైనటువంటి పిలుపు చేత నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్. దేవుడు ఒక సంకల్పము చేత నిన్ను నన్ను పిలిచాడు. ఆయన ప్రశస్తమైన రక్తం నీ కోసం నా కోసం ధారపోసి ఆయన ఈ లోకంలో నీకు కలిగిన మాలిన్యతంతా కూడా తుడిచేశాడు. మురికిగా ఉన్న నిన్ను ఆయన హత్తుకున్నాడు. గబ్బు వాసన కొడుతున్న మనల్ని, గబ్బంటే పేడకంపు, చెమటకంపు కాదు, పాపం అనే గబ్బు కొడుతున్న మనల్ని యేసు ప్రభు ఆయన స్వరక్తముతో నిన్ను కడిగాడు. బురదలనే పాపం అనే బురదలో దొర్లుతున్న నిన్ను క్రీస్తుల వారు నీ బురదనంతా కూడా తుడిచివేశాడు. 51వ కీర్తనలు అంటాడు కదా, 51వ కీర్తనలు అంటాడు కదా దావీదు మహారాజు 7వ వచనం, నేను పవిత్రుడనన్నట్లు హిస్సోపుతో నా పాపములను పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నువ్వు నన్ను కడుగుము. హిస్సోపు అని క్రీస్తు అనే రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధం చేయబడ్డావు. యు ఆర్ ఆల్రెడీ కమింగ్ ఇన్ టు ద కంప్లీట్నెస్ ఆర్ ఫుల్నెస్ ఆర్ మెచ్యూరిటీ. సంపూర్ణతలోనికి నువ్వు వచ్చావు, అనగా పరిశుద్ధతలోనికి నువ్వు వచ్చావు, పవిత్ర పరచబడ్డావు, విమోచించబడ్డది, నీతి నీకు కలిగింది. హల్లెలూయా. అలాగైతే సరిపోతుందా? ఒకసారి రక్షించబడ్డాం సరిపోతుందా? ఒకసారి కడగబడ్డాం ఇది సరిపోతుందా? నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానులే అంటే సరిపోతుందా? సరిపోదు ప్రియులారా. ఈ పరిశుద్ధ జీవితాన్ని ఏ పిలుపు చేత నువ్వు పిలువబడ్డావో,
ఏ ప్రణాళిక చేత నిన్ను పిలిచి దేవుడిని పవిత్రునిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు, అసంపూర్ణునిగా నిన్ను చేయకుండా సంపూర్ణపరిచాడు. ఆ సంపూర్ణతలో నీ ఆత్మీయ జీవితంలో ప్రతి దినము నడుచుకుంటూ వెళ్ళాలి. ఆమె నడవటమే కాదు, మనం చూస్తా చిన్న పిల్లవాడు ఫస్ట్ అంబాడటం మొదలు పెడతాడు, ఆ తర్వాత మెల్లిగా నడవటం మొదలు పెడతాడు, అడుగులేసి నడవటం మొదలు పెడతాడు, ఆ తర్వాత కొంచెం గట్టిగా బలువుగా నడవటం మొదలు పెడతాడు. ఆమె ప్రైజుల్లా. ఆ తర్వాత పరిగెత్తడానికి కూడా ఏమి వెనకాడకుండా ఆ బాలుడు పెరిగి పెద్దవాడే పరిగెత్తుతూ ఉంటాడు. నీ జీవితంలో కూడా ఆత్మీయ స్థితిలో, ఆత్మీయమైన పరిస్థితుల్లో క్రీస్తు నిన్ను సంపూర్ణంగా చేసేటువంటి వాడవుగా ఉన్నప్పుడు ఒక ఇన్ఫాంట్ వే, ఒక చిన్న ఒక శిశువై ఉన్నాం. అతడితో ఉంటే సరిపోదు. కానీ ఈ ఆధ్యాత్మికమైన ఈ బ్రతుకు జీవితంలో, ఈ పరిశుద్ధమైన బ్రతుకు జీవితంలో ప్రతిదినము కూడా నువ్వు నడవాలా, నడవడమే కాదు పరిగెత్తే స్థితికి రావాలి. పరిగెత్తితే మనకు సమస్యలమా? పరిగెత్తితే మనకు ఆయాసం రాదా? పరిగెత్తితే మనకు నిరుత్సాహం రాదా? పరిగెత్తితే మనకు శక్తి పోదా అనుకుంటున్నావా? పోనే పోదు. ఆమె యెషయా రాసిన గ్రంథంలో 40వ అధ్యాయం అంటారు కదండి, యెహోవా కోసం ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఆమె వారు అలయక సమస్యలక పరిగెత్తేవారు. ఇఫ్ యు లుక్ అన్ టు ద గాడ్, ఇఫ్ యు కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్స్ పవర్, నాట్ ఆన్ యువర్ ఓన్ పవర్, దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. కాబట్టి నీ ఆత్మస్థితిలో ఉన్న దగ్గరనే ఉండకుండా నువ్వు ఒక పరిగెత్తే స్థితిలో, ఆ పరిశుద్ధతలో పరిగెత్తేవాడుగా ఉండాలి. ఆమె అందుకని పౌలు అంటాడు, నేను ఇదివరకే గెలిచినను, ఇదివరకే సంపూర్ణ స్థితిని లేకపోతే పరిపూర్ణ స్థితిని పొందుకుంటున్నానని అనుకుంటలేదు, కానీ దేని చేత పట్టబడుతును. ఫిలిప్పీ రాసిన పత్రికలో అంటాడు ఆ మాట. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అంటున్నటువంటి మాట, ఫిలిప్పీలకు రాసినటువంటి మాట 12వ వచనంలో ఏమంటాడు, ఇదివరకు నేను గెలిచినను, ఇదివరకు సంపూర్ణ స్థితి పొందితే అయినను నేను అనుకరించలేదు. కానీ ఏం చెప్తున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబెడుతున్నో దాన్ని పట్టుకున్న వలన పరిగెత్తుతున్నాను. చాలా మంది జీవితంలో దేన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నారో నేను మీకే చెప్తాను. జవాబు నా నోటితో నేను చెప్పను. పౌలు అంటున్నాడు, నేను గాలికి పరిగెట్టడం లేదు, గాలికై ప్రయాసపడినట్టుగా ప్రయాసపడటం లేదు, కానీ నేను ఒకరి చేత పట్టబడ్డాను, నేను ఒకరి చేత నేను పిలువబడ్డాను. దేని నిమిత్తమైతే పట్టబడ్డానో, దేని నిమిత్తమైతే నేను పిలువబడ్డానో దాని నిమిత్తం నేను పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను. ఇంకా అదే మాటలో ఇంకా మనం చూసినట్టు అదే ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలోనే ఇంత చక్కగా అంటాడు. ఏమంటాడు? 11వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒక్కటి చేయించున్నాను, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. I forget everything what has happened behind me, but I'm focusing forward which is before me అంటాడు. దేని చేత పట్టబడ్డావు, దేని చేత నువ్వు కొనబడ్డావు, దేని చేత నువ్వు పవిత్రునిగా చేయబడ్డావు, దేని చేతిగా సంపూర్ణునిగా నువ్వు చేపట్టావు, ఆ సంపూర్ణతలో ప్రతిదినం ఎదుగుతూ నువ్వు నడవగలుగుతున్నావా? పౌలు అదే చేస్తున్నాడు. పౌలు ఒక దగ్గర ఒక మాట అంటే రోమిలో రాసిన పత్రికలోనే ఎంత అద్భుతమైన పౌలు గారు ఒక మంచి మాట అంటే తెలుసండి. రోమిల రాసిన పత్రికలో 7వ అధ్యాయం 8వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. ఇంకా కానీ దానిని చేయక నాకు కలుగుతలేదు. ఓకే, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసేగల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుతున్నది. నువ్వు ఏదైతే చేయాలని
దైవికంగా నువ్వు ఆశపడుతున్నావో అది నీ యందు జరుగుతలేదు. ఇంకొకటి జరుగుతున్నది అంటే పాపమే అని పౌలు అంటున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అంటాడు. ఆమె ఒక్కసారి నువ్వు గమనించు. దేని చేత పట్టుబడ్డా, దేని చేత నువ్వు కొనబడ్డా, దేనికి నువ్వు పిలువబడ్డా, ఆ పరిశుద్ధ జీవితంలో నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు నీ ప్రయాణాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుని ముందుకు సాగగలుగుతున్నావా అని ప్రభుని పట్ల ఆశపడుతున్నాడు. ఒక ప్రశ్న వేస్తున్నాడు, పరిగెత్తగలుగుతున్నావా ఆయన కృపలో? అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ద్వారా మనము ఏం చేయబడ్డాం? సంపూర్ణులుగా చేయబడ్డాం. అంటే పరిశుద్ధులుగా చేయబడ్డాం, పవిత్రులుగా చేయబడ్డాం, నీతిలుగా చేయబడ్డాం. ఈ నీతి, ఈ పరిశుద్ధ జీవితాన్ని చివరి వరకు, కడ వరకు మనం కొనసాగించాలి. ఎఫెసీ రాసిన పత్రికలోనే ఇంకొక మంచి మాట పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో దయచేసి 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు? మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకాత్మము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించను. అంటే కొందరిని అపస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్థకులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు. ఎందుకు తెలుసా? క్రీస్తుకు కలిగిన సర్వ సంపూర్ణత నీవు నేను కలిగి ఉంటాను. సంఘముగా క్రీస్తు ఎలాగైతే సంపూర్ణత అనే పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉన్నాడో సంఘముగా నీవు కూడా కలిగి ఉండాలి. అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. చివరి వరకు అదే పవిత్రతను కలిగి ఉండాలి. అందుకంటాడు కదా, క్రీస్తు 11-12 వచనంలో మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన విజ్ఞాన విషయంలో, జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగ వరకు. క్రీస్తు ఏం చేశాడంట? 5 పరిచర్యలు సంఘంలో పెట్టాడు. ఆమేన్. ఎందుకు తెలుసా? యు హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఫుల్నెస్. ఒక్కసారి సంపూర్ణం చేయబడ్డావు కదా. కొలస్సీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు మీరు ఆయన యందు సంపూర్ణముగా చేయబడ్డారు. ఫినిష్ అంటే సరిపోదు. పౌలు ఏమంటాడు? దాని కింద 5 రకాలైన పరిచర్యలు పెట్టాడని చెప్తాడు. ఏమంటాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తలుగా, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగా నియమించాడు. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్ సంపూర్ణత అనేటువంటిది. సో యు ఆల్రెడీ మేడ్ పర్ఫెక్ట్, యు ఆల్రెడీ మేడ్ హోలీ, యు ఆల్రెడీ రిడీమ్డ్, యు ఆల్రెడీ మేడ్ రైచియస్నెస్. దట్ ఇస్ నాట్ ఎనఫ్, బట్ యు హావ్ టు కీప్ యువర్ రైచియస్నెస్ అంటిల్ ద డే ఆఫ్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఉంటుంది, క్రీస్తుకు కలిగిన సర్వ సంపూర్ణము మనకు కలిగినట్లు సంఘంలో కొన్ని రకాలైన పరిచర్యలు పెట్టాడు. ఎలా కలుగుతుంది మనకు సంపూర్ణత? అనగా ప్రతిదినము వాక్యం చేత, ప్రార్థనలో నువ్వు స్థానం పెట్టబడినప్పుడు ఇంకా సంపూర్ణతలోనూ ముందుకు సాగిపోవటానికి దేవుడు కృప చూపుతాడు. 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు అంటాడు. యు ఆర్ నాట్ ఇన్ ఫ్యాక్ట్, యు ఆర్ నాట్ ఎ బేబీ. వన్స్ యు ఆర్ బేబీ, నాట్ నౌ. పుట్టినప్పుడు బేబీవే. ప్రతిదినము నీ శరీర అవయవాలు ఏ విధంగా ఎదుగుతున్నాయో అలాగే నేను ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. 4వ అధ్యాయం మరొకసారి నేను ఇంగ్లీష్లో ఒకసారి చదివి 14వ వచనం ఒకసారి చదువుతాను. Then we will no longer be infants, tossed back and forth by the waves and blown here and there by every wind of teaching and by the cunning and craftiness of the people in their deceitful schemes. ఏమంటుంది సార్? మీరు పసిపిల్లలై ఉండదు. పసిపిల్లలు ఏం చేస్తారంటే ఏం చెప్తారు నమ్ముతారనమాట. ఈనాటి నేటి సంఘ క్రైస్తవ జీవిత చరిత్రలో అనేకులు అని చెప్పటం లేదని కొంతమంది ఏ బోధ చెప్తే దానికి చాలా కొట్టాల్సిందే అన్నట్టుగా ఉంటారు.
ఎక్కడంటే అక్కడ పరిగెడతారు. తన సొంత కాపర్లని వదిలిపెట్టి పోయేవారు కూడా ఉన్నారు. సొంత సంఘాలని వదిలిపెట్టి పోయిన బిడ్డలు చాలా మంది. అలా ఉండకూడదు నువ్వు. అదే అంటాడు, యు ఆర్ నాట్ ఇన్ఫాంట్, యు ఆర్ నాట్ ఎ కిడ్. యు హావ్ టు గ్రో ఇన్ స్పిరిట్ ఎవ్రీ డే లైఫ్. ప్రతి దినము కూడా నువ్వు ఎదిగే వాడవుగా ఉండాలి. 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. సంపూర్ణత అనేది ఇది. పరిశుద్ధపరచబడ్డం, నీతిగా చేయబడ్డం, పవిత్రం చేయబడ్డం. నాట్ ఓన్లీ దట్, యు హావ్ టు గ్రో ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి జీవిత కోణంలో పరిశుద్ధులం అవటానికి, పరిశుద్ధతలో ఇంక ఎదగటానికి మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎలాగా? క్రీస్తు వలె ఉండటకు. ఆమె క్రీస్తులో ఏముంది? క్రీస్తులో ఏముంది? సర్వ సంపూర్ణత, సర్వదేవత్వము క్రీస్తులో ఉంది. సో నీవు క్రీస్తు ద్వారా ఏం చేయబడ్డావు? సంపూర్ణం చేయబడ్డావు. సో క్రీస్తు వలె నువ్వు ఎదగాలంటే నువ్వేం చేయాలి? ప్రతిదినము కూడా స్థానబెట్టబడుతూ ప్రతిదినం కూడా ఆ పరిశుద్ధతలో ముందుకు సాగాలన్నది ప్రభు యొక్క కృప. ఇంకేమంటాడు? ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవను తన పరిమాణం చొప్పున పనిచేయించుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేయించున్నది. ఆమె కాబట్టి అన్ని జనులను నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంతే కదండి. So you made perfect, you made into the completion, or you made into the fullness, or you are coming into the maturity of Jesus Christ. You are holy now, right now. You are a righteousness of God. You made, or you redeemed by the blood of Jesus Christ. Now you already started the holy life, but you should not imitate as heathen people. ఏమంటారు చూసారా? అన్యులు నడుచుకున్నట్లుగా మీరు అలా నడుచుకోకూడదు. సో ఐ టెల్ యూ దిస్ అండ్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్ ఇన్ ద లార్డ్ దట్ యు మస్ట్ నో లాంగర్ లివ్ యాజ్ జెంటైల్స్ డు. వాళ్ళు చేస్తున్న ఆచారాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పద్ధతుల ప్రకారం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి క్రియల ప్రకారం కావచ్చు, నువ్వు జీవించకూడదురా బాబు అన్నాడు. పౌలు గారు చెప్తున్న మాట అదే. అయ్యా ఇంక చాలు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వన్స్ యు మేడ్ ఇంటు ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఫుల్నెస్ ఆఫ్ ద హోలీనెస్, నువ్వేం చేయాలి? ఆ పరిశుద్ధతలో, ఆ సంపూర్ణతలోకి వచ్చినటువంటి నీవు ఏం చేయాలో తెలుసా? ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఇంకేమంటాడు? వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయం కాఠిన్యం వలన తమలను అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరు చేయబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. నీవు అలా నడుచుకోకూడదు. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు సంపూర్ణంగా క్రీస్తు ద్వారా చేయబడ్డావు. కాబట్టి నీ జీవిత విధానం, నీ యొక్క పవిత్రమైనటువంటి విధానం, నీ పరిశుద్ధమైనటువంటి విధానంలో ఇంకా నడుచుకుంటూ నువ్వు ఎందుకు ముందుకు సాగాలి. 22వ వచనంలో అంటాడు. 22వ వచనంలో ఏమంటాడు తెలుసా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారు, నీతియు యథార్థమైన భక్తి గల వారు, దేవుని పోలిక సూచింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నువ్వు సంపూర్ణంగా చేయబడ్డావు, పవిత్రునిగా చేయబడ్డావు. కాబట్టి ప్రతి విషయంలో క్రీస్తును అనుకరించి నడవాలి. ప్రతి విషయంలో మునుపటి ప్రవర్తన విషయంలో మనం ఒకసారి మోసకరమైన జీవితం జీవించాం, దురాశల వల్ల జీవించాం, చెడిపోయిన ప్రాచీన స్వభావం కలిగిన వారు, కోపాలుండే, ద్వేషాలుండే, రహస్యాలుండే, బూతుమాటలు మాట్లాడి భయంకరంగా జీవించాం. భయంకరంగా ఒకరి మీద ఒకరు సాడిని చెప్పాం. భయంకరంగా ఒకరికొకరు పుల్లలు పెట్టినటువంటి రకాలు ఉండే, ఒకరికొకరు కింద మంటలు పెట్టినటువంటి రకాలు ఉండే, ఒకరికొకరు ద్వేషం కనిపించగల వీడ వాడ భయంకరమైన ద్వేషం. ఒకప్పుడు మనం జీవించిన వాడితే బట్ యు ఆర్ మేడ్ కంప్లీట్. ఏమంటాడు? నువ్వు సంపూర్ణంగా చేయబడ్డావు. నువ్వు నవీన స్వభావం ధరించుకోవాలి, కానీ ప్రాచీన స్వభావం నువ్వు ధరించుకోకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక్కసారి మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేని ప్రభు ఎంతో దుఃఖపడతాడు. అదే ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక, ఈ చివరిగా నేను మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం.
మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలిగిత ఉండనే ఉండదు. బుద్ధిపూర్వకంగా అంటే నీకు తెలిసింది ఇది పాపము, తెలిసింది ఇది చేస్తే ఖచ్చితంగా దేవుడికి విరోధము అని నీకు తెలిసిన తర్వాత నీవు చేస్తే దానికి రెమిషన్ ఉండదు, దానికి పాప క్షమాపణ ఉండదు. ఇది నేను చెప్పే మాట కాదు, దైవ గ్రంథంలో పౌలు గారి చేత దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి మాట. Once you made perfect or complete or maturity, once you already made righteousness of God or made holy or redeemed by the blood of Jesus Christ, still if you want to continue the same things or same sins that you already committed in the past life, దానికి పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. ఒక్కసారి మన జీవితాలను గమనించుకుందాం. పరిశుద్ధపరచబడిన నీవు నేను, పవిత్రతలోనికి వచ్చిన నీవు నేను రెండవ రాకడ వరకు ఈ పరిశుద్ధలో జీవించడానికి మనం ప్రయాసపడుతున్నామా? ఇంకేమంటాడు చూడండి ఒకసారి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. అర్థమైందా? కాబట్టి ఒకసారి నువ్వు పరిశుద్ధులుగా పిలువబడ్డావు, పరిశుద్ధునిగా నువ్వు చేయబడ్డావు, సంపూర్ణునిగా నువ్వు చేయబడ్డావు. ఆ సంపూర్ణతలో మనము ప్రతిదినము జీవించి ముందుకు సాగిపోవటానికి ప్రభా నీ కృప నాకు చూపు ప్రభా అని దేవుని అడిగారు. చివరిగా రోమిలి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చదివి ముగించేస్తాను. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అంటాడు. ఏమైందండి? మీరు పాపం నుంచి, మనం పాపం నుంచి, ఈ మానవాళి పాపం నుంచి ఎవరైతే క్రీస్తు చేస్తున్నందుకు విశ్వాసం వస్తున్నారు ఏమైందంట? విమోచించబడ్డారు. నౌ వి బికేమ్ ఎ సర్వెంట్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుకు దాసులమయ్యాం, దేవునికి దాసులమయ్యాం, అంతే కదండి. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. సో హూ ఆర్ ఇన్ క్రైస్ట్ దే ఆర్ హోలీ అంటే పరిశుద్ధత కలిగింది, మీకు ఫలాన్ని వచ్చింది. ఇంకేమంట చూసారా? దాని అంతము నిత్య జీవము. ఈ పరిశుద్ధంగా జీవించటము ద్వారా ఏం కలుగుతుందంట? నిత్య జీవం కలుగుతుంది. ఆమె ప్రభు వచ్చినప్పుడు నేను ఎవరి అందైన విశ్వాసమును కనుగొందునా అని యేసయ్య అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, దేవుడు నీ యందు, దేవుడు మన యందు విశ్వాసాన్ని కనుగొనాలని, అనగా నీకు ఇచ్చినటువంటి రక్షణ నువ్వు కాపాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు సంపూర్ణులుగా చేయబడ్డావు క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, క్రీస్తు ద్వారా నువ్వు కడగబడ్డావు, క్రీస్తు ద్వారా నువ్వు నూతనపరచబడ్డావు, క్రీస్తు ద్వారా నువ్వు నీతిగా చేయబడ్డావు. ఆయన రెండవ రాకడ వరకు ఈ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? అందుకని ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఆ మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవదము అంటాడు. అవును ప్రియులారా, శారీర కార్యం విషయంలో ఒకప్పుడు నెరవేర్చడం చాలు, శారీర ప్రకారంగా జీవించినంత కాలం చాలు. ఇప్పుడు నువ్వు నవీన పురుషుడు అయిపోయావు, ఇప్పుడు నువ్వు నూతన సృష్టి అయిపోయావు, ఇప్పుడు క్రీస్తునందు నువ్వు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధంగా నువ్వు చేయబడ్డావు. కాబట్టి నీ నా జీవితం, మన జీవితం చివరి రెండవ రాకడ వరకు ఆ పరిశుద్ధత కాపాడుకుంటూ జీవించాలన్నదే ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఆశ. అప్పుడు దేవుడు అంటాడు, బలానమ్మకమైన మంచి కాదు. దేవుడు యోబు గురించి ఒక సాక్ష్యం చూసావా? నా యోబు ఎంత మంచోడు. యోబు ఏం చేశాడంటే బ్రతికినంత కాలం చెడును విసర్జించుకున్నాడు, పాపాన్ని విసర్జించాడు, అపవిత్రతను విసర్జించుకున్నాడు, పవిత్రంగా తను తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి మనం ఈ లోకంలో శాశ్వతంగా జీవించడానికి రాదు. ఎవరి రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటాడు, అదే అక్కడే అంటాడు, ఏమంటాడు? మనము యాత్రికులమై ఉన్నామని
వాళ్ళు అనుకున్నారని సాక్షుల గురించి చెప్తారు. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, భూమి మీద ఉన్న నరులందరూ కూడా యాత్రికులై ఉన్నారు. యాత్రికుడివే. ఒక దినమున ఆ సంబంధమైన పరిశుద్ధాత్మ ఆ పరలోకంలోనికి నువ్వు చేరాలి, నేను చేరాలి. అంతవరకు మనకి ఇవ్వబడిన ఈ సంపూర్ణత కలిగిన ఈ పరిశుద్ధతలో మనం జీవించగలుగుతున్నామా? అలా జీవించాలన్నది ప్రభు యొక్క సంకల్పం. జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కళ్ళ నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇదిగో తండ్రి, వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆస్వాదించి బలపరచండి. వారి ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆయన సర్వ సంపూర్ణతలో, ఆయన పరిపూర్ణతలో, పరిశుద్ధతలో మిమ్మల్ని నడుచుటకు దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.